2 సంవత్సరాల నుంచి నేను బియ్యం పంపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఏదైనా సాయం చేయాలని అనుకున్నా కాబట్టి ఈరోజు ఆయన అనుగ్రహం, శివ అనుగ్రహం దొరికింది కాబట్టి ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. బట్టలు, పండ్లు, బియ్యం తీసుకొని వచ్చినాము. ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్నాము. చాలా బాగా మంచిగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఇంట్లో లేని సౌకర్యం కూడా కల్పిస్తున్నారు వీళ్ళ అనాథల కంటే చాలా గ్రేట్. శంకర్ గారికి ఆ శివుని అనుగ్రహం ఎప్పుడు ఉండాలంటని కూడా కోరుకుంటున్నాము. ఇక్కడ నీట్నెస్ కానీ వాళ్ళ నడవడిక, ప్రవర్తన అంతా చాలా మంచిగా అనిపించింది మాకు. ఇక అక్కడ లేడీస్ కూడా చాలా మంచిగా ఇది అనిపించింది. భోజనాలు కూడా మంచిగానే ఉన్నాయి, అన్నీ బాగున్నది. నీట్గా మన ఇంట్లో కూడా ఉండగానే ఇక్కడైతే అంత ప్రశాంతంగా అంత ఇది ఉన్నది. భక్తి కానీ ఇది కానీ చాలా బాగుంది. అదొక శంకర్ గారికి ఆ శివుడు ఎప్పుడు అనుగ్రహం ఉండాలంటే కోరుకుంటున్నాను. ఆకలితో అలమటిస్తున్న అనాథుల ప్రాణాలు, ఉండేందుకు చోటు ఉండదు, ఒంటిపై సరైన బట్ట ఉండదు. మతిహీనులై తిరుగుతున్న ఈ అనాథులను చేరదీసి సేవ చేస్తుంది చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఇక్కడ జీవిస్తున్న 600 మందికి దాతల ప్రోత్సాహంతో నిత్యాన్నదానం జరుగుతుంది. మానసిక సేవా సుందరం మానవత్వమా, మానవమూర్తులారా, ఒక్కసారి ఈ రక్షణాలయాన్ని సందర్శించండి. మతిహీనులు, వృద్ధులు, అంగవికలాంగులైన వీరి అన్నదానానికి సాయం చేసి మానవత్వాన్ని చాటండి.